Hi everybody, this is Dr. P. Manikumar, orthopedic joint replacement and arthroscopy surgeon, Medway Hospitals, Kakinada. మనం మాట్లాడే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే మనకి భుజం నొప్పిలో ఈ హ్యూమరస్ బోన్ కి స్కాపులా బోన్ కి చుట్టూ జాయింట్ ఉంటుంది. ఈ జాయింట్ చుట్టూ ఉన్న పొర ఏదైతే ఉందో ఈ ఫ్రోజన్ షోల్డర్ అన్న దాంట్లో ఈ పొర ముడుచుకుంటుంది అనమాట. ఈ పొర ముడుచుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ఏమైనా ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ, అంటే హార్ట్ ఆపరేషన్ కానీ, ఇంకేమైనా ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే పడిపోవడం వల్ల దెబ్బ తగిలినప్పుడు కానీ ఈ పొర అనేది ముడుచుకొని మీకు చెయ్యి పూర్తిగా మూమెంట్లు ఇవన్నీ తగ్గిపోవడం, రాత్రిపూట ఎక్కువ నొప్పి రావడం ఇలాంటివన్నీ అవుతుంటాయి. ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. మోర్ దాన్ 50% ఆఫ్ పేషెంట్స్లో మనం ఫ్రోజన్ షోల్డర్ రెగ్యులర్గా చూస్తాము. ఇది డేంజరస్ ఏం కాదు, కానీ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఫిజియోథెరపీ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. అంటే రెగ్యులర్గా మెడికేషన్ కాకుండా ఫిజియోథెరపీ అంటే 2 గంటలకు ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకోవడం, మరీ ఇబ్బందిగా ఉంటుందంటే జాయింట్లో ఇంజెక్షన్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటాం. కొంతమందిలో ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్కి సర్జరీ చేసే అవసరం పడుతుంది అనమాట. అంటే ఏం చేయాల్సిందంటే ఆర్థ్రోస్కోపిక్గా చిన్న కన్నం పెట్టి లోపల ఏదైతే క్యాప్సుల్ అంతా టైట్గా ఉన్నదో దాన్ని రిలీజ్ చేయడం వల్ల మునుపట్ల మూమెంట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.